వెల్కమ్ టు వైఆర్ టీవీ. చల్లారని అసంతృప్తి జ్వాల మంత్రివర్గంలో రగిలిపోతున్న సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అధిష్టానం బుజ్జగించిన ప్రయోజనం శూన్యం. అనుచరులతో రాజీనామాలు చేయిస్తున్న అసంతృప్త నేతలు అధిష్టానంపై ఒత్తిడి పెంచే యత్నం. సుదర్శన్ రెడ్డిని పక్కన పెట్టిన పార్టీకి పుట్టగతులుండవంటూ నేతల లేఖ. మూకుమ్మడి రాజీనామాలకు బోధన్ నాయకుల నిర్ణయం. అయితే మంత్రివర్గము ఏర్పాటు చేసిన తర్వాత అందులో చాలా అసంతృప్తి కనిపిస్తున్నది. అంటే ప్రజల నుంచి కానీ, నేతల నుంచి కానీ, ఇంకా నేతలకు ఉన్నటువంటి అనుచరుల దగ్గర నుంచి కానీ చాలా అసంతృప్తులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే సుదర్శన్ రెడ్డి అండ్ మల్రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం వాళ్ళను ఎంత బుజ్జగిస్తున్నా కానీ వాళ్ళైతే ఒక దారికి వస్తలేరని చెప్తున్నారు. మల్రెడ్డిని బుజ్జగించిన శ్రీధర్ బాబు మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కకపోవడంతో అసంతృప్తిగా ఉన్న ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డిని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు బుజ్జగించేందుకు ప్రయత్నించారు. సోమవారం ఆయన తుర్కయంజల్ మున్సిపాలిటీ పరిధి తొర్రూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మల్రెడ్డి రంగారెడ్డిని కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ మల్రెడ్డి రంగారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు అని చెప్పేసి, ఆయన పార్టీ అధికారంలో లేకపోయినా కానీ 10 ఏళ్ల పాటు పార్టీని కాపాడారు అని చెప్పి అన్నారు. సరే, ఈ మంత్రివర్గం చేసినప్పుడు ఎవరికి మంత్రి పదవి ఇస్తున్నారు, ఎవరిని క్యాబినెట్లోకి తీసుకుంటున్నారు లేదు అనేది అక్కడ ప్రతి దగ్గర గొడవలు అయితే ఉంటాయి. ఇక కాంగ్రెస్ పార్టీకి అయితే ఈ గొడవలు అయితే ఇప్పటి నుంచి కాదు, ముందు నుంచే ఉన్నాయి. అసలు కాంగ్రెస్ పాలన రాక ముందు నుంచే టీపీసీసీ అధ్యక్షుడు పదవి దగ్గర నుంచే వీళ్ళు కొట్లాట స్టార్ట్ చేసిర్రు. ఆ రోజుల్లోనే ఆ కొట్లాట ఉన్నది. ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుంది అన్న తర్వాత సీఎం నువ్వా నేనా అని చెప్పి సీఎం కుర్చీ కోసం కూడా కొట్లాట జరిగింది. ఇక ఆ తర్వాత ఒక లెక్కకు వచ్చేసి ఇక ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు మంత్రివర్గ ఇది జరిగినప్పుడు మంత్రి పదవులు ఇస్తున్న టైంలో మళ్ళీ ఇలాంటిది ఒకటి జరగడం స్టార్ట్ అయింది. అయితే కాంగ్రెస్ భూస్థాపితమే అని చెప్పి బోధన్లో ఉన్నటువంటి ఆ కాంగ్రెస్ నేతలు వాళ్ళ అనుచరులు చెప్తున్నారు. వాళ్ళు చాలా దారుణంగా శాపనార్థాలు అయితే ఇస్తున్నారు. మూకుమ్మడి రాజీనామాలు చేస్తున్నారు. మూకుమ్మడి రాజీనామాలు చేసిన బోధన్ కాంగ్రెస్ నేతలు పీసీసీ చీఫ్ లేకపోవడంతో ఇంటి వాచ్మెన్కు రాజీనామా అందజేత. ఇదెంత దారుణమో చూడండి. ఇంట్లో ఉన్న వాచ్మెన్కి ఇచ్చేసి వెళ్ళారంట. అంటే వాళ్ళు ఎంత దారుణంగా గౌరవాన్ని ఇస్తున్నారు మీకు అనేది, మీ పట్ల ఉన్నటువంటి గౌరవం, కాంగ్రెస్ పట్ల ఉన్నటువంటి గౌరవం ఎట్లా దిగజారిపోయిందో మీరే చూడండి. మంత్రివర్గ విస్తరణలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి చోటు దక్కకపోవడంతో ఆగ్రహించిన అనుచరులు పార్టీ పదవులకు రాజీనామాలు చేశారు. వారంతా సోమవారం రాజీనామా పత్రాలతో హైదరాబాద్లోని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇంటికి తరలి వెళ్లారు. మహేష్ కుమార్ అప్పటికే ఢిల్లీకి వెళ్లడంతో రాజీనామా పత్రాలను ఆ ఇంటి వాచ్మెన్కు ఇచ్చారు. ఇక మన పార్టీ ఏమో ఇది లోకల్ పార్టీ కాదా, ఇది నేషనల్ పార్టీ. ఏం కావాలన్నా, ఇంత పని కావాలన్నా కానీ ఢిల్లీకి ఉరకాల్సి వస్తున్నది. ఇక ఇప్పటికే 43 సార్లు రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పరుగులు పెట్టినారు. మరి వెళ్తున్నారు కానీ అపాయింట్మెంట్లు దొరకట్లేదని అంటున్నారు. ఇక దీనికోసం కూడా ఇంకోసారి ఢిల్లీకి వెళ్ళారు. ఆయనతో పాటు మరి మహేష్ కుమార్ గౌడ్ ఊరు వెళ్ళారో మరి ఏమో తెలియదు. కానీ అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్, వాళ్ళ ఇంటి వాచ్మెన్కి రాజీనామా పత్రాలు ఇచ్చారంట. ట్విట్టర్, వాట్సాప్లో కూడా మహేష్ కుమార్ గౌడ్కు రాజీనామా లేఖలను పోస్ట్ చేస్తూ దాని ద్వారా రేవంత్ రెడ్డికి అండ్ ఏఐసిసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కు, అధిష్టానం పెద్దలకు కూడా ట్యాగ్ చేస్తూ ఈ లేఖలను పంపడం జరిగింది. మరికొందరు నాయకులు పీసీసీ చీఫ్కు ఫోన్ చేసి అసంతృప్తి వెళ్ళగక్కారు. జిల్లాలో కాంగ్రెస్ గట్టి నాయకుడుగా ఉన్న సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోతే జిల్లాలో పార్టీని ఆదుకునే నాదుడే ఉండరని స్పష్టం చేశారు. ఇంకా బోధన్లో ఇక కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అవుతుందా, ఇంకా అవ్వబోతుందా ఏమో మరి. ఒక్కసారిగా ముక్కుమ్మడిక రాజీనామాలు వచ్చినాయి అంటే ఇంకా అంతే కదా. వాళ్ళకు పార్టీ మీద నమ్మకం లేదు, వాళ్ళల్లో వాళ్ళకే కొట్లాటలు. కాంగ్రెస్ మీద జనాలకే నమ్మకం లేదు అని అనుకున్నాం ఇన్ని రోజులు. కానీ అక్కడ లోపల ఉన్న నేతలకు లేదు, అనుచరులకు కూడా లేదు. మరి ఏ క్షణాన కాంగ్రెస్ భూస్థాపితం అవుతుందో, ఇట్లనే ప్రభుత్వం కూడా భూస్థాపితం అవుతుందో అర్థమవుతలేదు. వాళ్ళలో వాళ్ళకే క్లారిటీ లేక కొట్టుకొని వచ్చి తెలంగాణకి ఏం న్యాయం చేస్తారో, మరి తెలంగాణని ఎట్లా ముందుకు నడిపిస్తారో ఏమో చూడాలి. ఇంకా జిల్లాలో కాంగ్రెస్కి ఇంకా గట్టి నాయకుడు ఇంకా ఆయన ఉన్నారు, ఆయనకే మంత్రి పదవి ఇవ్వకపోతే ఎట్లనని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. స్థానిక ఎన్నికలు జరిగేలోపు సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని, లేకపోతే నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ను భూస్థాపితం చేస్తామని అల్టిమేటం ఇచ్చారు. ఇది చూసారా, ఇంకా వాళ్ళ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేకి మంత్రి పదవి ఇవ్వకపోతే వాళ్ళ జిల్లాలో మొత్తం కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేస్తామని చెప్పి అల్టిమేటం ఇచ్చేసిరంట. రాజీనామా చేసిన వారిలో ఇక చాలామంది మండలాల అధ్యక్షులు వాళ్ళంతా ఉన్నారు.
ఇంకా కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గ విస్తరణ అసంతృప్త జాలలు ఇంకా చల్లారడం లేదు. మంత్రి పదవి ఆశించి భంగపడ్డ సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు కాంగ్రెస్ అధిష్టానంపై రగిలిపోతున్నారు. ఒకవైపు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ బుజ్జగించినా కూడా ప్రయోజనం కనిపించడం లేదు. నేతలు రాజీనామాల పట్టు వీడడం లేదు. ఇక వీళ్ళు ఎంత బుజ్జగించినా కానీ రాజీనామా చేసే అవకాశాలు అయితే లేకపోలేదు. ఇక అసలు ఇక్కడ చూసుకుంటే ఈ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ ఇంకొక మినిస్ట్రీ ఇచ్చేశారు కదా, అన్నదమ్ములకు ఇద్దరికి ఇవ్వాలి ఒకటే కుటుంబంలో అంటే. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కవితక్కకి ఇచ్చిరు, వాళ్ళకి ఇచ్చిరు, వీళ్ళకి ఇచ్చిరు, ఇదంతా కుటుంబ పాలన అని చెప్పి ఆరోపించిన వాళ్ళే ఈరోజు మీ ఇళ్ళల్లో రెండు మినిస్ట్రీలు కావాలంటే ఎట్లయితుంది? మీకు ఒక మాట వాళ్ళకొక మాట లెక్క. అప్పుడు ప్రశ్నించిన వాళ్ళు మరి ఇప్పుడెందుకు మీకు కూడా ఎట్లనే కావాలని అడుగుతున్నారు. ఇంకా ఒకవైపు కీలక నేతలు ఆగ్రహంతో ఊగిపోతుంటే వారి అనుచరులు మరింత రెచ్చిపోతున్నారు. ఇటు రాష్ట్ర పార్టీ నాయకత్వంపై అటు అధిష్టానంపై మండిపడుతున్నారు. తమ నేతకు మంత్రి పదవి దక్కకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. బహిరంగంగానే పార్టీపై విమర్శలు చేస్తున్నారు. ఇంకా బోధనలో చేస్తున్నారు కదా బహిరంగంగానే. వాళ్ళ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం చేస్తారంట. ఎప్పటిలోగా? స్థానిక ఎన్నికల్లోగా ఆయనకు కనుక ఇవ్వకపోతే మాత్రము మినిస్ట్రీ పదవి భూస్థాపితం చేస్తామని చెప్పేసి బహిరంగంగానే చెప్తున్నారు. పార్టీ కోసం కష్టపడ్డ తమ నేతకు మంత్రి పదవి దక్కనప్పుడు ఇక పార్టీతో తమకేం సంబంధం అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు. పార్టీ తమ సేవలను గుర్తించినప్పుడు పార్టీకి తామెందుకు విధేయంగా ఉండాలని రగిలిపోతున్నారు. మూకుమ్మడి రాజీనామాలు చేస్తూనే ఉన్నారు. ఏడాదిన్నర తర్వాత ఆదివారం మంత్రివర్గ విస్తరణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో వాకిటి శ్రీహరి, గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్కు మంత్రి పదవి దక్కగా ముందు నుంచి పోటీలో ఉన్న సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, రాజగోపాల్ రెడ్డికి అధిష్టానం మొండి చేయి చూపించింది. మంత్రి పదవి దక్కనందుకు నిరసనగా తాము పార్టీకి రాజీనామా చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. దాదాపు రాజీనామా చేసినంత పని చేశారు. అధిష్టానం హామీతో కొంత వేచి చూసే ధోరణిలోకి వెళ్లారు. కానీ వారి అనుచరులు మాత్రం తగ్గడం లేదు. తమ నేతకు జరిగిన అన్యాయానికి నిరసనగా పార్టీకి మూకుమ్మడి రాజీనామాలు చేసేందుకు సిద్ధపడుతున్నారు. ఇప్పటికే బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి వర్గీయులు తమ పదవులకు మూకుమ్మడి రాజీనామా చేస్తూ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కు లేఖ రాశారు. తమ నేతకు అన్యాయం చేసిన కాంగ్రెస్కు ఈ గడ్డపై పుట్టగతులు ఉండమని తీవ్ర స్థాయిలో శాపనార్థాలు పెట్టారు. అంతటితో ఆగకుండా బోధన్ బంద్కు పిలుపునిచ్చి అనివార్య కారణాలతో దానిని వాయిదా వేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కనందుకు నిరసనగా చుండూరు మండల నేతల పార్టీకి పదవులు ముక్కుముడి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఇదే దారిలో ప్రేమ్ సాగర్ రావు, మల్రెడ్డి రంగారెడ్డి అనుచరులు కూడా వెళ్తున్నట్టు తెలిసింది. అనుచరులను రాజీనామాలకు పురిగొల్పడం ద్వారా అధిష్టానంపై మరింత ఒత్తిడి పెంచొచ్చనే ఆలోచనతో భంగపాటు నేతలు ఉన్నట్టు సమాచారం. ఇంకా ముందేమో వీళ్ళని పురమాయించి వెనక నుంచి మినిస్ట్రీ కొట్టేద్దామని చెప్పేసి ఇట్లాంటి ప్లాన్లో ఉన్నారు ముగ్గురే. ఇంకా పోతే స్వయంగా తామే రాజీనామాలు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. ఈ విధంగా మంత్రివర్గ విస్తరణ కాంగ్రెస్లో మరో కొత్త కుంపటికి దారితీసిందనే అభిప్రాయం అయితే పార్టీ నేతల్లో వ్యక్తమవుతుంది. ఇంకా వీళ్ళనే కాదు, ఇంకా మంత్రివర్గంలో లంబాడీలకు చోటు లేదని చెప్పేసి టీఎస్జీజీసీ మాజీ చైర్మన్ గాంధీ నాయక్ కూడా మండిపడ్డారు. మంత్రివర్గంలో లంబాడీలకు చోటేది, ముఖ్యమంత్రికి మా వర్గం అంటే ఎందుకు అంత చిన్న చూపు అని చెప్పి టీఎస్జీజీసీ మాజీ చైర్మన్ గాంధీ నాయక్ ప్రశ్నించారు. అండ్ మంత్రి పదవి ఇవ్వకుండా లంబాడీలను మోసం చేశారని సోమవారం ఒక ప్రకటనలో దుయ్యబట్టారు. రాష్ట్ర జనాభాలో 10% లేని అగ్రవర్ణాలకు 7 మంత్రి పదవులు కేటాయించడం విడ్డూరమన్నారు. అది నిజమే కదా, 10% కూడా లేని అగ్రవర్ణాలకు 7 మంత్రి పదవులు ఇవ్వడం అంటే ఇంకా అన్ని ఇచ్చినా కానీ ఇంకా ఇగో ఈ రెడ్డిలందరూ, రెడ్డి సాబులంతా, సుదర్శన్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వీళ్ళంతా ఇంకా మాకు ఎందుకు ఇవ్వలేదు, ఇంకో 3 ఇవ్వాలి కదా మాకు అన్నట్టు ఇంకా చేస్తూనే ఉన్నారు. చూడండి, ఇంకా డిప్యూటీ స్పీకర్ పదవిని రామచంద్రన్ నాయక్కు ఇవ్వడం ఎందుకని ప్రశ్నించారు. ఆయన ఆ పదవిని తీసుకోవద్దని డిమాండ్ చేశారు. అడుగడుగున అన్యాయం చేస్తున్న హస్తం పార్టీకి బుద్ధి చెప్పేందుకు భవిష్యత్తులో కాంగ్రెస్ హటావో బంజారా బచావో పేరిట ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఇంతలా అసంతృప్తితో ప్రజలే కాదు, నేతలు అలానే ఉన్నారు, ఇంకా నాయకులు అలానే ఉన్నారు. మరి దీంతో ఇలా ఉండంగా రేవంత్ రెడ్డి గారు 43వ మళ్ళీ వెళ్ళారు. మరి ఇంకెన్నిసార్లు ఢిల్లీ వెళ్తారో, ఇంకా ఏం చేయదలుచుకున్నారో చూడాల్సి ఉంది. అండ్ మీరు చూస్తూనే ఉండండి వైఆర్ టీవీ.